సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 9వ తారీఖు లగాయతు మార్చి 15వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో చెప్పుకోదగ్గ గ్రహ మార్పులు ఏవి కూడా కనబడడం లేదు. గత వారంలో గ్రహస్థితి ఏ విధంగా అయితే ఉన్నదో 8 గ్రహాలు అదే రీతిలో ఉన్నాయి. ఒక చంద్రుడు మాత్రం మారినటువంటి పరిస్థితి. అయితే ఈ వారం చివరిలో 14వ తారీఖు నాడు రవి యొక్క మార్పు జరుగుతుంది. కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి రవి యొక్క సంచారం ఉంటుంది. ఇది ఒకటే కీలకమైనటువంటి మార్పు. అనగా వృషభ రాశి యందు గురుడు, మిథున రాశి యందు కుజుడు, మీనరాశి యందు శుక్రుడు, రాహువు, బుధుడు, కుంభమందు శని రవులు, కన్యారాశి యందు కేతువు. చంద్రుడు ఈ వారంలో కర్కాటకం, అలాగే మిథునం, సింహం, కన్యారాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం, లాభస్థానమందు శనేశ్వరుడు, లాభస్థానమందు ఉన్నటువంటి రవి, తృతీయ స్థానమందు ఉన్నటువంటి రాశ్యాధిపతి, అలాగే చంద్రుడు కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల చాలా తొందరగా వారం పూర్తయిపోతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాలం చాలా వేగంగా పరిగెడుతున్నట్టు, అలాగే తొందరగా రోజులన్నీ గడిచిపోతున్నట్టు మేషరాశి వారికి అనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఎప్పుడైతే రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారో ఆర్థికంగా ఒకంత ఊతాన్ని కలగజేస్తారు. అంటే ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఎంత ఖర్చు ఉన్నప్పటికీ దానికి తగ్గినటువంటి ఆదాయ మార్గాల్ని చూపిస్తూ అప్పటికప్పుడు ఆదాయాన్ని సృష్టించుకోగలిగేటువంటి శక్తిని ప్రసాదిస్తూ మేషరాశి వారికి కుజుడు అనుగ్రహంగా ఆయన చక్కగా తృతీయ స్థానంలో ఉండడం జరిగింది. అయితే 2వ స్థానమందు గురుడు కూడా ఆర్థిక పరిస్థితుల్ని చక్కగా ఉన్నతమైనటువంటి విధానంలో ఉండేటువంటి విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉండడం, అలాగే మంచి మాటకారితనాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది.